వరంగల్‌కి సీఎం రాకతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి కలెక్టర్ సమీక్షలో కూడా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో వర్ధనపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి. అంటే గతం వరంగల్‌కి ఇప్పుడు సీఎం సమీక్ష తర్వాత జరగబోయే వరంగల్‌కి ఏమన్నా మార్పు ఉండబోతుందా? అసలు ఎలాంటి సమీక్ష నిర్వహిస్తున్నారు? ఏమేమి సమస్యలు చూపించబోతున్నారు ఇక్కడే? నమస్తే అమ్మా, మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మార్పులు అవుతున్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే మార్పు. ప్రజలకు, పత్రిక, మీడియాకు అందరికి కూడా స్వేచ్ఛ వచ్చింది. ప్రతి పౌరులకు అందరికి కూడా స్వేచ్ఛ కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వరంగల్ను కూడా ఇప్పటివరకు కూడా మనం కంపేర్ చేస్తే కరీంనగర్, ఖమ్మం, తర్వాత మెదక్, ఇక దొరల రాజ్యంలో హరీష్ రావు గారు వారి సొంత నియోజకవర్గంలో చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా వరంగల్ నగర పైన ఎవరు కూడా దృష్టి సారించలేదు. గత సంవత్సరం చూస్తే అత్యధిక వర్షపాతంతో వరంగల్ అంతా చిన్న భిన్నమైంది. కాబట్టి అలాంటివి కాకుండా అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే మొత్తం ఇన్నర్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్ను, ఇంకా దాని కనెక్టెడ్ రోడ్స్ను, తర్వాత ఎయిర్పోర్ట్ పైన, అలాగే ఈ వివిధ అంశాలపైన ఈరోజు ముందుగానే చర్చించి అందరం ఈ యొక్క కుడా లేఅవుట్లో ఉన్న కుడా కాన్స్టిట్యున్సీ కింద ఉన్న ఎమ్మెల్యేలం అందరం కలిసి అందరం కూడా నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన నాకు ప్రధాన సమస్య మడికొండ ప్రజలు ఫేస్ చేసేది డంపింగ్ యార్డ్. సో దానిపైన, అలాగే మొన్న రైల్వే వ్యాగన్ వచ్చింది, అందులో కూడా అక్కడ బహుశా రోడ్డుకు ఒక 5 కోట్లు ఇస్తే, పోయిన ప్రభుత్వం ఇస్తే ఇప్పటికీ అది అయిపోతుండే. అక్కడ మన పిల్లలకు ఒక 1000-1500 మందికి ఈజీగా చిన్న ఉద్యోగాలు వస్తుండే. ఇలాంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. డంపింగ్ యార్డు, ఆ రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ రిపేర్, అది అక్కడ, అలాగే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజల్లో ఉన్నటువంటిది ఏదైతే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగలే పెద్ద సిటీ, సెకండ్ రాజధాని కూడా అని చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వరంగల్ ఎయిర్పోర్ట్కి ఒక్కడుగు కూడా ముందు పడట్ల. మీ హయాంలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల హయాంలో ఈ కళ నెరవేరుతుందా? అసలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఆ దిశగానే మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. తప్పనిసరిగా వారి కళలను కూడా మేము నెరవేర్చే దిశగా వెళ్తున్నాం. ఎందుకంటే కడియం శ్రీహరి గారి కూతురు డాక్టర్ కడియం కావ్య గారు గెలిచాక వారు కూడా నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్ కోసం. సో జిఎంఆర్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక్కడ అట్లీస్ట్ కార్గో ఆర్ ఏదనేది ఒకటి, మనం ఇంకా కొంచెం స్పేస్, ఇంకా ల్యాండ్ అక్వైజేషన్ ఉన్నది. రైతులు కూడా అందరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కాకపోతే వాళ్ళకు ఏదైతే వాళ్ళ నుండి తీసుకుంటున్న ల్యాండ్, అక్వైర్ చేస్తున్న ల్యాండ్కు బదులు ఇంకో ల్యాండ్ చూపెడితే వారిని కూడా కల్టివేట్ ల్యాండ్గా తయారు చేసి ఇవ్వండి అంటే ప్రభుత్వం ఆ దిశగా పోతుంది. 100% వితిన్ 1 yearలో మనకు ఎయిర్పోర్ట్ కళ సహకారాలు కాబోతున్నాయి అనేది నేనైతే ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ కు ముందు మీరు ఒక సమీక్షలో వెటర్నరీ కాలేజ్ రావాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతిపాదించింది మీరే అని చెప్తున్నారు. ఒకవేళ అది వస్తే ఎక్కడ స్థాపిస్తారు? వెటర్నరీ కాలేజ్ ఉంది, దానికి గ్రాంట్స్ రాలేదు. మన మామనూరులో వెటర్నరీ కాలేజ్ ఉంది, కానీ ఆ విద్యార్థులు కొరట్ల సంథింగ్ ఎక్కడో చదువుతున్నారు. వారికి సరైన ఫెసిలిటీస్ లేక వెటర్నరీ కాలేజ్ కోసం. తర్వాత నేను ముందుగా ఎలక్షన్లో ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఐ ప్రామిస్ దట్ స్టేడియం కావాలి ఒకటి. యువత పెడమార్గం పట్టద్దు అంటే స్టేడియంస్ ఉండాలి. ఇండోర్ స్టేడియమా, లేక మినీ స్టేడియమా, పెద్ద స్టేడియమా అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చినాక ఒక ఇంటర్నేషనల్ ప్రామాణికతతో ఒక స్టేడియం కడితే తప్పనిసరిగా ఎల్బీ స్టేడియం, అక్కడ హైదరాబాద్లో జరిగే క్రికెట్ లాంటిది కూడా మన దగ్గరికి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ కూడా మన దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు గచ్చిబౌలి లాంటి స్టేడియం కడితే మన దగ్గర యువకులు చాలా మంది ఉన్నారు. అలాగే వరంగల్ జిల్లా ఒకప్పుడు నిలయం స్పోర్ట్స్ మెన్లకు. సో ఆ దృష్టిగా నేను ఒక 20-25 ఎకరాల ల్యాండ్ను సేమ్ గచ్చిబౌలి టైప్లో కట్టడానికి, అది కూడా నేను టాప్ ప్రియారిటీలో తీసుకొని రేపు సీఎం గారికి ఇవ్వబోతున్నాను. మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మహిళల గురించి కూడా ఈ సమీక్షలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే ఏ ప్రతిపాదన చేయబోతున్నారు? మహిళలకు కూడా మహిళా శక్తి అని ఇప్పుడు ఏదైతే వారికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి వారి ద్వారా కూడా కొన్ని ఏర్పాటు చేయబోతున్నారు. క్యాంటీన్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్లో కూడా అది ఏర్పాటు చేస్తే వారు స్వతహాగా వారికి రన్ చేసే విధంగా ఉంటుంది మహిళా శక్తి. సో ఇవన్నీ అంశాలపైన, అలాగే నాకున్న 13 డివిజన్స్ పైన గత వర్షాకాలంలో మనకు చాలా బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అయింది 56-55 డివిజన్.
సో అది కూడా వాటిపైన కూడా సమీక్ష చేసి చెప్పడం జరిగింది. వాటిపైన కూడా నేను కొంచెం ఎక్కువ డబ్బులు అడుగుతున్నాను. ఎందుకంటే 56, 55 అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఆ, ఆ, ప్రజలు అంటే అది నగర అభివృద్ధి చెందుతుంది కాబట్టి దానికి ఎక్కువ నిధులు అడిగే ఛాన్స్ నేను కోరుకుంటున్నాను. మన గౌరవ మంత్రివర్గ సురేఖమ్మ కూడా అలాగే కడియం శ్రీ గారు కూడా స్పందించారు. ఎందుకంటే ఇవన్నీ ఏదైతే విలీనమైన గ్రామాలు ఉన్నాయో 42 గ్రామాలు విలీనం చేసినాం. ఈ విలీన గ్రామాలను డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఇలా విలీనమైన కాబట్టి వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నాం. అంటే ఏదైతే వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేశారు, మళ్ళీ పునర్విభజన ఏదైతే జరిగిందో దాంట్లో మళ్ళీ జిల్లాలను మార్పు చేసే అవకాశం ఉందంటూ ఒక అంశం అయితే తెర మీదకి వచ్చిందా? నిజంగా జరుగుతుందా? అంటే ఆ అంశం మీద ఏమన్నా ఆలోచన ఉందా ఈ సమీక్షలో? అంటే అది రాకపోవచ్చు కానీ తుగ్లక్ పాలన లాగా తుగ్లక్ అప్పుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్ నుండి ఢిల్లీబాద్ ఎట్లా మార్చిండో ఈ జిల్లాలన్నీ వరంగల్ నగరాన్ని ఒక ప్రాముఖ్యతమైన నగరం దాన్ని ఒక 5 భాగాలు చేసిండ్రు. అది చాలా బాధాకరం. సో నేను ప్రజలు కోరుకుంటే డెఫినెట్గా వరంగల్ జిల్లాను 1, 2 చేస్తే బాగుంటుంది. 2 గన్నో 3 గన్నో చేస్తే, అంతకంటే ఎక్కువ చేస్తే ప్రజలు కోరుకుంటే వాళ్ళ అభిష్టానికి ఉంటేనే బాగుంటుంది. కానీ ఒక అనైతికల్గా చేసిండ్రు, వరంగల్ను మొత్తం ఎటు కాకుండా చేసిండ్రు. కాబట్టి తప్పనిసరిగా వరంగల్ను ఇప్పటివరకు ఎక్కడ కూడా పోయిన పాలకులలో ఎవరు కూడా ఈ యొక్క నాళాలు సరిగా దృష్టి పెట్టలేదు. దాంతో చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నీళ్ళు వచ్చేసి ఆ చెరువులన్నీ ఆక్రమించుకున్నారు. ఆ చెరువుల పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే నగరంలో ఆనుకొని ఉన్న చెరువులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. తప్పనిసరిగా ఎల్టీ కింద వచ్చేటి వాటిని అన్నిటి సమగ్రంగా పరిశీలించి వాటిని కూడా ఒక క్రమబద్ధీకరణ చేయడానికి ముందుకెళ్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా వరంగల్లో ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ఉంటారు. సామాన్య ప్రజల భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, అక్రమాలకి కబ్జాలకి గురయ్యాయి. వాటితో ఉన్నటువంటి బాధితులు మీ దగ్గరకు వస్తున్నారు. అది వాటి మీద సమీక్ష చేయబోతున్నారా? మీరు గతంలో ఎమ్మెల్యే కంటే ముందు కాకి, అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందా? దాన్ని ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్ చేసి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? అసలు మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? తప్పనిసరి అమ్మ. ఇప్పుడు కబ్జాలు ఎవరైతే చేస్తుందో వాళ్ళనైతే ఉపేక్షించలేదు. చెరువులు, నాలాలు కబ్జాలు చేసిన వాళ్ళను నేనైతే ఓపెన్ గా చెప్పేశాను. వాళ్ళకు తప్పనిసరిగా కలెక్టర్ గారికి, తర్వాత కన్సర్న్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. అక్కడ ఎవరున్నా కూడా, ఎలాంటి లీడర్ ఉన్నా కూడా, ఎవరు చెప్పినా కూడా ఏదైతే చట్ట ప్రకారం ఉన్నదో చట్ట ప్రకారం చేయమన్నాం. ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపేషన్ చేసి రౌడీజం చేసి ఆక్రమించుకున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోమని సిపి గారికి కూడా చెప్పినాం. అట్ ద సేమ్ టైం నా దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు. అంటే ఎక్కువ శాతం ఈ యొక్క ల్యాండ్ సమస్యలతో కూడా లేఅవుట్స్ కింద, తర్వాత గ్రామీణ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళను వారికి సరి అయిన నా దగ్గర ఒక లీగల్ టీం పెట్టి వాటిని పరీక్షించి కన్సర్న్ అధికారులకు పంపించి వారికి న్యాయం జరిగే విధంగా పోతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిలో కంటే కూడా మీరు ముందడుగుగా ఉంటూ, అలానే ఇప్పుడు రాబోయే వరదలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేని కలవాలంటే అందరికీ అధికారులను దాటి రావాలన్న ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఇవాళ ఇవ్వడం జరిగింది. అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అలానే ప్రజల్లో ఇంత మన్నను ఎలా పొందగలుగుతున్నారు? దీనికి అసలు కారణం ఏంటి? ప్రజలు నా పైన అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించారు. మీ అందరికీ తెలుసు. అసలు వర్ధనపేట గెలుస్తుందా, అసలు నాగరాజు రక్తం మాంసాలతోని అందరినీ చంపి వచ్చి అది చేసిండ్రు అని ఒక దుష్ప్రచారం చేశారు. కానీ నాగరాజు అనే వ్యక్తి పోలీసులో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేసిండు. అదొక మార్క్ ఉంది. అలాగే ఇప్పుడు కూడా నేను ఎవరు చేయని విధంగా, ఎవరు చేయని దిశగా ఆలోచించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన 8096107107. దానికి డైలీ ఒక సుమారుగా 40 నుండి 50 కాల్స్ వస్తున్నాయి. ఆ సమస్యలు ఎలాంటి అంటే చిన్న చిన్న సమస్యలు. వారికి చెప్పాను, మీరు అనవసరంగా దూర ప్రాంతాల నుండి గ్రామాల నుండి రాకండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కాల్ మార్నింగ్ ఉదయం నుండి 6 గంటల వరకు, 9 నుండి 6 గంటల వరకు ఈ యొక్క ఫోన్ పనిచేస్తుంది. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీయా, మున్సిపాలిటీయా, లేక ఎలాంటి సమస్య ఉన్నా, రోడ్డు సమస్యల, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గ్రామ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పండి. ఆ చిన్న చిన్న సమస్యలను ఇమ్మీడియట్లీ తక్షణమే. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? నేను డైలీ ఒకసారి, ఎవ్రీ వీక్లీ వన్స్ నేను కూర్చొని నేరుగా ప్రజలతో మాట్లాడతాను. మిగతా 4-5 డేస్లో వాళ్ళు అక్కడ ఒక టీం పెట్టాను. ఆ టీం వాళ్ళు ప్రతిదీ నోట్ చేసుకుంటారు. వచ్చిన వారి పేరు, వారి వ్యక్తిగత వివరాలు,
సమస్యలు ఏంటిది రాసుకొని వాటికి ఎన్ని రోజులలో మేము మళ్ళీ వారికి తిరిగి ఈ యొక్క సమస్యను పరిష్కరించగలుగుతాం అనేది మళ్ళీ చెప్తాం. ఇది వితిన్ 2 days అవుతుందా, 3 days అవుతుందా, మీకు మా వాట్సాప్లో కూడా షేర్ చేయమంటాను. ఏమైనా ఇబ్బంది ఉన్నది, ఎలక్ట్రిసిటీ పోల్ వంగిపోయి ఉన్నది, లేకుంటే వైర్లు ఊగలాడి ఉన్నాయి, లేకుంటే మోరి పోవట్లేదు, ఇలాంటివి ఏమైనా ఉంటే వారిని ఫోటో ద్వారా మాకు షేర్ చేయమంటున్నాం. ఇమీడియట్లీ ఫోన్ రాగానే ఈ కన్సర్న్ అధికారులను పంపి ఇమీడియట్లీ దాన్ని తక్షణమే వాటిని చేసే విధంగా దిశగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన ఉన్నది. నా పైన ఏదైతే వాళ్ళు అపారమైన నా వర్ధనపేట నియోజకవర్గాలు నా పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నాం. విన్నారు కదా, ఎమ్మెల్యేలో కూడా వినూత్నంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వేచి నన్ను కలవకుండా ఇబ్బంది పడేటువంటి ప్రజలందరి కోసం టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉంటాయో, ఏదైనా జరిగినా సరే వాటిని వాట్సాప్ ద్వారా కూడా పంపించడానికి ఒక నెంబర్ని పెట్టడం జరిగింది. అలానే రేపు జరగబోయే సీఎం సమీక్షలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మేము ప్రజలను మనం పొందుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు వరంగల్కి, అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్కి మార్పు ఖచ్చితంగా చూస్తారంట అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.